ప్రకాశం జిల్లా మద్యపాడు ఏఎంసీ చైర్మన్గా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు పాలకవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏ విధంగా ఏఎంసీని ముందుకు తీసుకెళ్తారు అనే అంశం పైన మాట్లాడదాం. రాజేశ్వరి ప్రసాద్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఎట్లా చాలా రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు సైతం ఉన్నాయి. ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు? అన్ని బాగానే చేస్తాం సార్. రైతులను ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు? అన్ని ఆదుకొని ముందుకెళ్తామండి సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు చాలా మట్టుకు కూడా ఈ చాలా పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గానికి 4 మండలాలు ఉన్నాయి. మొత్తానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. దానిలో భాగంగానే ఈ ప్రాంత రైతులకు ఏదైతే అవసరం ఉన్నాయో అటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళకి అవసరమైన మేరకు మా వంతుగా మేము మార్కెట్ కమిటీ ద్వారా మరి సహాయ సహకారం అందించడానికి మేము ఎంతో కృషి చేస్తామని తెలియజేస్తాం. సంత సైతం ఉండేది చాలా మంది అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉందంటున్నారు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? దాన్ని మేము పరిశీలించి అవసరమైతే మళ్ళీ సొంత ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. ఒంగోలు నియోజకవర్గంలో ఇది ఒక సంతనూతలపాడు అంటే ఒక మంచి సెంటర్గా చెప్పొచ్చు. రైతులు కూడా ఇంతకుముందు గతంలో చాలా వాళ్ళు పండించినటువంటి పంటలు కావచ్చు, చాలా అభివృద్ధి కూడా ఇక్కడ జరిగేది. మరి ఇప్పుడు మీరైతే ప్రమాణ స్వీకారం చేశారు, మీ టీం మొత్తం ఏ విధంగా అంటే రైతులకు కావచ్చు ఏం చెప్తారు? మొత్తం ఈ ప్రాంతం మరి ఒంగోలు దగ్గరగా ఉంది, అయినా కూడా రైతుగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మా ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు, మంత్రివర్యులు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం మా వంతు మేముగా పనిచేయడానికి తెలియజేస్తుంది. మీకు ఈ అవకాశం రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు దక్కినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని మరి విజయకుమార్ గారు అభిమానాన్ని కూడా నిలుపుకోవడానికి మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. ఇది మొత్తానికి కూడా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాము. మేము రైతులకు అందుబాటులో ఉంటాము. అదే ఏ సమస్య వచ్చినా కూడా మేము సత్వరంగా పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.